तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सघन रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय चंद्र चंद्र जय गौर भक्त वृंदा ओम जय नमो जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। परमानन्दमाधव श्री चैतन्य श्रीचैतन्येश्वरं हरे कृष्ण हरे ఇంకెవరో కూడా చెప్తున్నారు మాతాజీ రేపు మీరు చెప్పండి ఇప్పుడు ఎవరో చెప్తున్నారు కదా సరేనా వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే సో మనము మొన్న ఎక్కడి వరకు చెప్తున్నాము క్లాస్ లో నాకు తెలిసి 59th శ్లోకం వరకు చెప్తున్నాము. అయితే ఇవాళ ప్రభు మార్నింగ్ క్లాస్ లో నగేష్ ప్రభు నేను వాయిస్ వినిపిస్తుంది కదా ఇవాళ ప్రభు ఇవాళ క్లాస్ లో ఒక క్వశ్చన్ అడిగారు నన్ను మాతాజీ సమాధి స్థితి అంటే ఏంటి అని మీరు ఎవరైనా చెప్తారా ఎవరికైనా తెలుసా హరి బోల్ సమాధి స్థితి అంటే ఏంటి నాకేమీ వద్దు. హరే కృష్ణ మాతాజీ. స్థిరమైన హరే కృష్ణ. ఆత్మల గురించి తెలుసుకో. నాకేమీ ఒకరి వద్దు. తర్వాత ఒకటి చెప్పండి. స్థిరమైన చిత్తము. నాకేమీ కోరికలు లేవు. నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి అని స్థిరంగా కూర్చుని ఆలోచించడమే అని అనుకుంటున్నాను మాకు. సమాధి ఇంకా మాతాజీ ఎవరైనా చెప్పండి చెప్పండి హరే మరి. దేని మీద స్థిరమైన చిత్తము ఆత్మ గురించి తెలుసుకోవాలనుకోండి. ఓకే ఇంకా మాతాజీ స్పృహ లేక ఉండుట సమాధి అనుకుంటా. దేని సమాజం మీద స్పృహ లేకుండా ఉండడం. ఓకే ఇంకా బాడీలీ కాన్సెప్ట్ కి అబోవ్ వెళ్ళి ఆత్మ పరమాత్మ లీనమై అదే స్థితిలో ఉండిపోవడం ఓకే ఆ కాన్షియస్ లో ఉండిపోవడం. సో అలా ఉంటే కాన్షియస్ లో ఉంటే కనుక వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది ధ్యాన స్థితిలో ఉంది. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది
సైలెంట్ గా ఉంటారు. లేతే ఓన్లీ ఆయన ఫేస్ మనకి చూడడానికైతే ఆయన సంతోషంగా ఉన్నట్టు, ఎక్కడో ఏదో వేరే వేరే లోకంలో ఉన్నట్టు మనకు అనిపిస్తారు. ఆయన మాత్రం వేరే దర్శనం చేస్తూ ఉంటారు. ఎవరిని కోరుకుంటారో ఆ దర్శనం చేస్తూ ఉండడం వల్ల ఈ స్పృహ కోల్పోతారు, మన బాహ్య స్పృహని అని అనుకుంటున్నాను. భౌతికమైన వాళ్ళకైతే పిచ్చి వాళ్ళలా కనిపిస్తారు. వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తారు. ఈ డౌట్ ప్రభుకే కాదు అర్జునుడికి కూడా వచ్చింది. అర్జునుడికి వచ్చి కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. 2nd చాప్టర్ లో 54th శ్లోకంలో అడుగుతున్నాడు, అర్జున స్థిత ప్రజ్ఞ అన్నావు కదా, స్థిత ప్రజ్ఞుడు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ సమాధి స్థితి అన్నావు కదా, అది ఎట్లా ఉంటారు, ఎలా మాట్లాడతారు, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నుంచుంటారు, ఎలా నడుస్తూ ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి నాకు చెప్పమని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు అనమాట. 2.54 లో నోట్ చేసుకోండి. మళ్ళీ సమాధి స్థితి అంటే వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నుంచుంటారు, అవన్నీ కూడా తెలుస్తుంది. అయితే దీనికి సమాధానంగా 55 నుంచి 58 వరకు శ్లోకాల్లో కృష్ణ సమాధానం చెప్తారనమాట. స్థిత ప్రజ్ఞక భాష అని చెప్తారు. అంటే స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటారు అనేది వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. 55 శ్లోకంలో వాళ్ళు డిజైర్లెస్ గా ఉంటారు, అంటే శుద్ధపడిన మనసుతో ఉంటారు కాబట్టి వాళ్ళకి కోరికలు లేకుండా ఉంటారు అన్నమాట. అది ఒకటి. ఓకే, రెండోది వచ్చేసి 56th శ్లోకంలో చెప్తారు, వాళ్ళ స్టడీ మైండ్ తోటి ఉంటారు. స్టడీ మైండ్ అంటే ఆ మనసు స్థిరమైన మనసుతోటి కలిగి ఉంటారు. అలా కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని ముని అంటారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, కూర్చొని వింటున్నా మన ధ్యాస వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా వాళ్ళ మనసు ఎప్పుడూ స్థిరంగా కృష్ణుని మీదనే ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని స్థిరమైన మనసు కల వాళ్ళు అంటారు, అంటే స్టడీ మైండ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ మనస్సు కల వాళ్ళని ముని అని కూడా అంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎవరైనా వచ్చి పొగుడుతూ ఉన్నారనుకోండి ఉప్పొంగిపోరు, ఎవరైనా వచ్చి తిడుతూ ఉంటారనుకోండి వాళ్ళు బాధపడరు అనమాట. వాళ్ళ మనసులో ఏ విషయాల పట్ల ఆసక్తి ఉండకుండా భయము, క్రోధము అలాంటివన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ మనస్సు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది, స్థిరంగా భగవంతుని మీద ధ్యానంతో ఉంటుంది అనమాట. అది రెండో లక్షణం. ఫస్ట్ది డిజైర్లెస్ అనం, అంటే ఏ కోరికలు లేకుండా ఉంటారనమాట, శుద్ధపడిన మనసుతోటి ఉంటారు. రెండోది స్టడీ మైండ్ అంటారు. స్టడీ మైండ్ అంటే స్థిరమైన మనసు కల వాళ్ళు అంటారు. ఫర్మ్లీ ఫిక్స్డ్ ఇన్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటారు 57 లో. అంటే ఏంటంటే సంపూర్ణమైన జ్ఞానం నందు స్థితులై ఉంటారన్నమాట వాళ్ళు. అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా ద్వేషించినా తిడుతున్నా ఏం చేసినా వాళ్ళకి ఏమీ పట్టదన్నమాట, అలా ఉంటారు. తర్వాత వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఇంద్రియాలని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే బయటకు తీస్తారు. ఎలా తాబీలైతే తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఏదా వచ్చేటట్టుగా ఉంది, అపాయం జరిగేటట్టుగా ఉంది అనేటప్పటికీ తన ఇంద్రియాలన్నిటిని అంటే వెనుక కాళ్ళు అన్నిటినీ తలని అంతా లోపలికి ముడిచేసుకొని ఒక షెల్ ఉన్నట్టుగా ఉండిపోతుంది అనమాట. అలాగే ఈ స్థిత ప్రజ్ఞలు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ వేటికి పట్టు వాటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించరు అనమాట. మాట్లాడించడము ఉపయోగించడము చేయరు. ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే వాళ్ళని ఉపయోగిస్తారు, వాటిని వాళ్ళ అవయాలని ఇంద్రియాలని ఉపయోగిస్తారు. వాటిని కూడా ఎందులో ఉపయోగిస్తారు, భగవంతుని సేవలో ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అదొక పాయింట్. అలాగ చేస్తూ ఉంటారు కాబట్టే వాళ్ళని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. అలాగ ఉండి ధ్యానంలో ఉండే వాళ్ళని సమాధి స్థితిలో ఉన్నారు అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి వేరే వేరే మాటలు మాట్లాడుతూ ఉన్నారనే గాసిప్స్ అట్లాగా వాళ్ళు వాటన్నిటి నుంచి పట్టించుకోరు అనమాట. కానీ కృష్ణ కథ అనేటప్పటికీ వాళ్ళు మాట్లాడతారు, అవసరమైన విషయాలతో మాట్లాడు. సో అవి ఆ 4 లక్షణాలు ఆ 4 శ్లోకాల్లో ఉన్నాయి. అది చూసుకోండి. ప్రభు ఓకే, ఇప్పుడు అది బోల్ సమాధి స్థితి అంటే దానికి అర్థం అది. సో తర్వాత మనం లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం, విషయాభిని వర్తంతే అని శ్లోకం చదువుకున్నాము. మళ్ళీ నేను షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా అడుగుతుండండి, నేను చెప్తూ ఉంటాను, మళ్ళీ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నిన్న మనం లాస్ట్ వీక్ మనం విషయాభిని వర్తంతే అని చదువుకున్నాము. మన జీవుడు ఏంటంటే ఆ ఇంద్రియాల మీద వాళ్ళ భోగాల మీద ఉండి ఉంటారు కదా,
ఆ ఇంద్రియాలని వాటి మీద కాకుండా భగవంతుని మీద అంటే కృష్ణ చైతన్యంలో ఉండేటట్టుగా వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ కృష్ణ చైతన్యంలో ఉపయోగిస్తూ ఉంటారో అప్పుడు ఏంటంటే వాళ్ళకి స్లోగా ఇంద్రియాల పట్ల రుచి అనేది తగ్గిపోతుంది అని మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఇప్పుడు దాని గురించే ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైనా రోగం ఉందనుకోండి, సపోజ్ డయాబెటిక్ పేషెంట్ గురించి చెప్పుకున్నాం. డయాబెటీస్ వచ్చింది అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తారు? స్వీట్ తినద్దు అని చెప్పి. స్వీట్ తినద్దు అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇంకా క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు తినాలి తినాలి అనుకుంటూ ఉంటారు. సో అలాగుంటుంది అనమాట. కాబట్టి అల్పజ్ఞులుగా ఉంటారు కదా మనుషులు, వాళ్ళు అలాగా వాటి ఇంద్రియాల వైపుకి బాగా కట్టుబడిపోయి వాటి వైపుకు వెళ్ళిపోతూ ఉంటారని. అయితే ఈ అష్టాంగ యోగ చేస్తారు కదా, ఈ యమ నియమ ఆసన ఇవన్నీ కూడా అష్టాంగ యోగాలో చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఆ యోగాలో కూడా వాళ్ళ ధ్యానం ఎవరి మీద ఉండాలి అంటే భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడి మీద ఉంటేనే వాళ్ళు అప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత 62 శ్లోకం చదువుకున్నాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ జాయతే కామః కామత్ క్రోధోపి జాయతే. ఎవరైనా చదువుతుందండి? హరిబోల్ చదువుతారు ఎవరైనా? నేను చదివినా మాతాజీ. చదవండి మాతాజీ. ఎవరెవరు చదువుతారు అందరు చదవండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామతో క్రోధాభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంజ్ఞా సంజాయతే కామః కామా క్రోధో విజాయతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే చాపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. హరే కృష్ణ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగస్తం జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సద్గాం సంజాయతే కామః కామక్రోధోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ఇంకెవరు చదువుతారు? నగేష్ ప్రభు హ్యాండ్ రైస్ చేశారు. చదవండి ప్రభు. కృష్ణ ప్రభు చదవండి. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా చదువుతారా? సో ఈ శ్లోకము నెక్స్ట్ శ్లోకం 2.63 రెండు కలిపి చెప్పుకున్నాం మనం. దీని తర్వాత అది క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చదవండి. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. క్రోధాద్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్రోధాత్ మోహ సమ్మోహ ఆత్మ త్రివిప్రవ సమ్మోహ స్మృతి స్మృతి విభ్రమ విభ్రమః. విభ్రంశాత్ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్రోధాత్ భవతి సమ్మోహాత్మ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? ఓకే, నగేష్ ప్రభు చదువుతారా ఇది మీరు? 63. హరే కృష్ణ మాతాజీ. క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, సమాధి స్థితి అని చెప్పుకున్నాం కదా. స్థిత ప్రజ్ఞుడు అనేవాళ్ళు ఎలా ఉంటారు అని, అంటే ఒక భక్తుడు శుద్ధ భక్తుడుగా అవ్వాలి అంటే ఏమేం చెయ్యాలి, వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని తెలుసుకున్నారు. ఈ 2 శ్లోకాల్లో ఏంటంటే 8 స్టేజెస్ అన్నమాట. 8 స్టేజెస్ ఆఫ్ ఫాల్ డౌన్, అంటే వాళ్ళు భక్తిలోంచి కింద పడిపోతారనమాట. అంటే పతనం చెందడం అన్నమాట భక్తిలోంచి. అది ఎలా పతనం చెందుతారు, ఏ విషయంగా పతనం చెందుతారు అని ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అందుకని నేను 2 శ్లోకాలు కలిపి చదవమని చెప్పాను. దీనికి ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? అనువాదం చదవండి ఎవరైనా. ఇంద్రియార్థములను కూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. క్రోధం వస్తుంది. ఇంద్రియార్థాలు అంటే భౌతికమైన విషయాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంద్రియార్థాలు అంటే భౌతికమైన విషయాలు అన్నమాట. ఆ భౌతికమైన విషయాలని మనం చూసినప్పుడు మనుషులకి ఏం కలుగుతుందంటే ఫస్ట్ ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి ఏమవుతుంది, కామం అవుతుంది అన్నమాట. ఆ కామము క్రోధం అవుతుంది. రమాదేవి మాతాజీని కొంచెం మ్యూట్ చేయండి ఎవరన్నా. సో తర్వాత ఈ శ్లోకంలో అనువాదం చదవండి. 63వ శ్లోకంలో అనువాదం చదవండి. క్రోధము వలన అధిక మోసము కలుగును. అధికమైన మోహము వలన క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతి చే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. ఇందాకేం చెప్పాము, ఎప్పుడైతే మనకి ఇంద్రియాలను గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మానవుడికి ఆసక్తి కలుగుతుంది అన్నమాట. ఆసక్తి కలుగుతూ అంటే ఫస్ట్ మనం ధ్యానిస్తున్నాం అంటే వాటిని చూసినప్పుడు కావాలనుకుంటున్నాం. అది కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆసక్తి కలుగుతుంది. రెండోది ఆసక్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే కామం వస్తుంది. ఆ కామము క్రోధంగా వస్తుంది. ఇవి 62వ శ్లోకంలో ఉన్నాయి. ఆ క్రోధం ఏమవుతుందంటే మన బుద్ధిని నాశనం చేస్తుంది, సమ్మోహింపజేస్తుంది. అంటే అధికమైన మోహం కలుగుతుంది అన్నమాట. ఆ క్రోధం ఏమవుతుందంటే అధికమైన మోహం కలుగుతుంది.
ఆ మోహము స్మృతి భ్రాంతికి గురి అవుతుంది అనమాట. అంటే మనకి ఉన్న జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో అది భ్రాంతికి గురి అవుతూ ఉంటుంది. ఆ భ్రాంతి మూలంగా ఏదవుతుంది, బుద్ధి నశించిపోతుంది అనమాట. బుద్ధి నశించినప్పుడు మనిషి పతనం చెందుతాడు. అంటే మళ్ళీ సంసార సాగరంలోకి వెళ్ళి మళ్ళీ ఈ భౌతికమైన జగత్తులో మళ్ళీ జన్మిస్తాడు అనమాట. సో ఇట్లాగా 8 స్టేజెస్ వస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ మనం దీని గురించి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంద్రియార్థాలు అని అనుకున్నాం కదా. ఇంద్రియార్థాలు అంటే ఏమైనా సరే భౌతికమైన కోరికలు. ఏదైనా ఒకటి అందమైన వస్తువు కనిపించింది అనుకోండి, మనకి కావాలి కావాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం పురాణాల్లో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక మంచి ఇల్లు చూసాం అనుకోండి, ఆ ఇల్లు మనకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అక్కడి నుంచి తీసుకొని చిన్న పువ్వు పక్కన వాళ్ళ ఇంట్లో మంచిగా గులాబీ పువ్వు పూసింది అనుకోండి, దాని మీద కూడా మన మనసు వెళ్ళిపోతుంది అనమాట. అది మనకి కావాలి, నాకు కావాలి అని. ఎప్పుడైతే దాన్ని చూసి ధ్యానిస్తూ ఉంటాం చూసారా, మనకి ఆసక్తి కలుగుతుంది. అది నాకు కావాలి కాబట్టి నేను తీసేసుకోవాలని. ఆ కామం ఏంటంటే ఆ ఆసక్తి కోరికలాగా తయారైపోతుంది కామం. ఈ కోరిక అనేది లస్టీ డిజైర్ ఉంటుంది, మామూలు డిజైర్ ఉంటుంది. లస్టీ డిజైర్ అంటే ఏంటంటే కామానికి దారి తీస్తుంది అనమాట. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం చూసారా, హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆవిడ్ని చూసేటప్పటికి విలన్ కి మోజు కలుగుతుంది, ఆవిడ్ని తీసుకుంటాడు, రమ్మంటాడు, రాదు. కోపం వస్తుంది, ఆ కోపం క్రోధంగా వస్తుంది, కిడ్నాప్ చేసేస్తాడు. సో అట్లాగనమాట. అదే ఎవరు చేశారు మనకి పురాణాల్లో? రావణాసురుడు. చెప్పనియండి. రావణుడు మాతాజీ. రావణాసురుడు. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయినాడు కదా. ఎత్తుకుపోయి ఏం చేశాడు, కోపం అన్నమాట. కోపంతోటి బుద్ధి నశించిపోయింది. ఆ కోపం వచ్చేటప్పటికి బుద్ధి నశించిపోయింది, అతనికి ఉన్న జ్ఞానం కూడా నశించిపోయింది. నశించిపోయి ఆ రాక్షస వనితలందరి చేత చెప్పిస్తాడు, రావణాసురుడిని పెళ్లి చేసుకోవాడు, చాలా గొప్పవాడు, ఇది అది అని. చివరికి ఏమైంది, మళ్ళీ వాడు రాముడి చేతిలో చావాల్సే వచ్చిందనమాట. అలాగా వాళ్ళ కోరికలు కామానికి దారి తీస్తే, ఆ కామము క్రోధానికి దారి తీస్తే, ఆ క్రోధము ఇంకా విపరీతమైన మోహానికి దారి తీస్తుంది అన్నమాట. ఆ మోహం ఏం చేస్తుందంటే మన జ్ఞానము కోల్పోతుంది. ఆ జ్ఞానం కోల్పోయినప్పుడు మన బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోయినప్పుడు మళ్ళీ మామూలుగా జన్మ తీసుకుంటాం అన్నమాట. సో ఈ ఈ 8 రకాల స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, మనం ఎందులో అయినా సరే, ఇప్పుడు మనం భక్తి చేస్తూ ఉన్నాం. భక్తి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆ ఒక ఇంద్రియార్థాలు అనేవి ఏవేవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టుకోవడానికి మనం ట్రై చేయాలన్నమాట. అనవసరమైన వాటి మీద అనవసరంగా మోహం పెంచుకోవడం తగని పని. కోరికలు పెంచుకోవడం తగని పని. ఇప్పుడు ఏదన్నా ఉంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే పక్క వాళ్ళ ఇంట్లో గులాబీ పువ్వు పూసిందనుకోండి, తీసుకోవాలనుకున్నాం అక్కడి వరకు. తీసుకొని దాన్ని తీసుకెళ్లి భగవంతుడికి అర్పించామనుకోండి పర్వాలేదు. మన ఇంట్లో కూడా అలాగా చెట్టు తెచ్చుకోవాలి, పెంచుకోవాలి అని అనుకోవాలి. సో అట్లా కూడా కర్మ ఉంటుందన్నమాట. ఏదన్నా మనకి ఉన్నదాన్ని మనం భగవంతుని సేవకి ఉపయోగిస్తూ ఉంటే కనుక ఇవన్నీ ఉండవు. అంటే ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్లకుండా ఉంటాయి అని చెప్తున్నారనమాట ఈ విషయంలో. సో అట్లాగే ఇక్కడ ప్రభుపాద ఇక్కడ దీనికోసం పర్పట్ రాశారు. దీని గురించి కొంచెం చదువుకుందాం. ఎవరైనా చదవండి కొంచెం. హరిపోడు ఒక మంచి స్టోరీ కూడా రాశారు. భాష్యముపై శ్రీల ప్రభుపాద. భక్తి యోగమునందు లేనివాడు ఇంద్రియార్థములను చింతించినప్పుడు విషయ కోరికలచే చుట్టబడును. వాస్తవమునకు ఇంద్రియములకు చక్కని కార్యక్రమము ఎల్లవేళలా అవసరము. చదవండి మాతాజీ. ఎల్లవేళలా అవసరం. తర్వాత చదవండి. మాతాజీ ఐఫోన్ మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. చదవండి. భక్తి యోగమునందు లేనివాడు ఇంద్రియార్థములను చింతించినప్పుడు విషయ కోరికలచే చుట్టబడును. వాస్తవమునకు ఇంద్రియములకు చక్కని కార్యక్రమము ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు వానిని నియోగించనిచో అవి విషయ సేవనమునందు నిలువ యత్నించును. ఈ విషయ జగమునందు బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థములచే ప్రభావితము చెందడి వారే. అట్టి ఎడ స్వర్గలోకమునందలి దేవతల గురించి
వేరుగా చెప్పపని లేదు. ఒక మారు పరమశివుడు జ్ఞానమగ్నుడై ఉండగా పార్వతీదేవి అతనిని ఇంద్రియ ప్రీతికే చెలింపజేసెను. అందులకు శివుడు అంగీకరించగా కార్తికేయుని జననము కలిగెను. అట్టి ప్రభావము నుండి బయటపడుటకు కృష్ణ భక్తి యోగం ఒక్కటే సరి అయిన మార్గము. శ్రీ కృష్ణ భగవానుని దాసుడైన హరిదాస ఠాగూరును సైతము మాయాదేవి యొక్క అవతారము అదే విధముగా మోహమునకు గురిచేయ యత్నించెను. కానీ యవ్వనవంతుడైనను హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని అందలి అంకుటిత భక్తిచే అట్టి పరీక్షలో విజయమును సాధించెను. పూర్వపు శ్లోక భాష్యములలో శ్రీ యామునాచార్యులు తెలియజేసిన రీతి శుద్ధ భక్తుడు భగవానుని సహచర్యములో లభించు దివ్య ఆధ్యాత్మిక రసాస్వాదనము చేయుచుండుట వలన సర్వ విధములైన ఇంద్రియ భోగములను వర్ణించును. భక్తుల ఆధ్యాత్మిక విజయపు రహస్యం ఇదియే. కావున కృష్ణ భక్తి రసాభావితుడు కానివాడు కృత్రిమముగా ఇంద్రియ దమనము నందు నిష్ఠాతుడైనను అంత్యమున విఫలత్వముననే పొందగలడు. ఇంద్రియ ప్రీతిని గూర్చిన లేశమాత్ర చింతయైనను మనస్సును కలతపరచుటయే అందులకు కారణము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు మనం ఈ విషయవాంఛల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు 18 days కోర్స్ లో ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఒక మునులు ఎవరన్నా గుర్తున్నారా మీకు? పద్మజ మాతాజీ తప్ప ఇంకెవరన్నా చెప్పండి. స్వామిత్రుడ మాతాజీ. కరెక్ట్. ఇంకా ఇంకో ముని కూడా చెప్పుకున్నాం మనం, నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. పేరు గుర్తుందా? చేపల్ని చూసి చలించిపోతాడు. సౌబరముని. ఓకే, సౌబరముని అన్నమాట. సో వీళ్ళిద్దరు అయితే మనకే కాదు, మామూలుగా మనమే కాదు, అందరు జీవులు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఒక జీవి అన్నమాట. అంటే భగవంతుని దగ్గరనే ఆయన నాభికమలం నుంచి పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఒక జీవే. సో అందరికీ కూడా ఏంటంటే మన మనుషులకి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకే కాకుండా దేవలోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవీ దేవతలకు కూడా ఇట్లా ఉంటూ ఉంటారట. ఎప్పుడైతే భౌతికమైన వస్తువుల పట్ల మనకి ఆకాంక్ష అంటే కోరిక అనేది కలుగుతూ ఉంటుంది చూసారా, అప్పుడు వాటిని మనము కృష్ణుని యొక్క సేవలో ఉండాలి అని. ఎప్పుడైతే మనం అలా ఉంటూ ఉంటామో ఈ భౌతిక వాంఛల పట్ల ఆసక్తి అనేది మనకి తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అయితే అది బ్రహ్మరుద్రాదులకు కూడా అది ఇంద్రియ ప్రభావానికి లోనైపోయినారు అనమాట. ఒకటి బ్రహ్మ విమోహన్ లీలకు చెప్పుకున్నాము. అయితే ఇక్కడ శివుడి గురించి ఒకటి చెప్తున్నారు అనమాట. ఒకసారి పరమశివుడు ఫుల్ ధ్యానంలో ఉంటేట పార్వతీదేవి వచ్చి ఆవిడ కోరిక తీర్చమని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి శివుడు అంగీకరిస్తాడు. అప్పుడు వాళ్ళ ద్వారా కార్తికేయుడు జన్మిస్తాడనమాట. సో ఇట్లాగా మనకి ఈ మధ్య ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ఎవరు? నరసింహ. ఎవరు ఎవరిని అడుగుతారు వెళ్ళి? దితి కశ్యపుని అడుగుతుంది. దాని పర్యవసానం ఏమైంది? రాక్షసులు పుట్టారన్నమాట. సో ఆ భోగం అనే కోరిక వాంఛ ఉంటుంది చూసారా, అది ఎప్పటికైనా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఇలాంటి పరిణామాలకు అన్నిటికీ దారి తీస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం వీటన్నిటినీ త్యజించాలి, దూరంగా ఉండాలి అంటే కృష్ణ భక్తిలో ఉండాలి. భగవంతుని సేవలో ఉంటూ ఉంటేట ఆ ఇంద్రియాలన్నీ వాటంతట అవి ఇటువైపుకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు పిల్లల్ని మనం ఫోన్ లో మాట్లాడుకుంటూ వాళ్ళని మాట్లాడొద్దంటే వాళ్ళు ఉంటారా? ఊరుకోరు కదా. మనం తీసి పక్కన పెట్టేసి వాళ్ళని ఏం చెప్పాలి, ఆ ఫోన్ వైపుకు వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళ దారి మళ్లించడానికి మనం ఇంకేదన్నా చేయాలి. అట్లీస్ట్ ఫోన్ లో కాకుండా మనం పెట్టిన ఛానల్ చూసేటట్టుగా. వాళ్ళు ఫోన్ తీసుకుంటే వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏం చూస్తారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళని మా దారి మళ్లించాలంటే ఏం చేయాలి, అట్లీస్ట్ వాళ్ళకి నచ్చిన కార్టూన్ ఫిల్మ్ పెట్టడమో, లేకపోతే వాళ్ళకి నచ్చిన కథలు చెప్పడమో, వాళ్ళని వేరే యాక్టివిటీస్ లో మీ స్కూల్ యాక్టివిటీ ఇలా ఉంది కదా అని చెప్పడము, సంగీతం నేర్పించడమో, లేకపోతే కరాటే అలాంటివి నేర్పించడమో, ఆడపిల్లలకైతే చక్కగా డాన్స్లు అవన్నీ నేర్పించడమో, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే గనక వాళ్ళు వాళ్ళని పాడు చేసే విషయాలు ఏవేవైతే ఉన్నాయో, మొబైల్ ఫోన్స్ కానీ, టీవీలు కానీ అలాంటివన్నీ వాటి నుంచి దూరంగా ఉంటారన్నమాట.
ఇప్పుడు అవి వచ్చిన తర్వాత వాళ్ళకి అలసిపోతారు, తినేసి పడుకొని నిద్రపోతారు. అలాంటి వాటన్నిటిలో ఎక్కువగా టైం స్పెండ్ చేసి వాళ్ళని జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉంటారన్నమాట. అలాగే చిన్న పిల్లలకి. కానీ మనం ఏం చేయాలంటే, మనం కూడా చాంటింగ్ చేసుకోవాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనం భగవద్గీత, భాగవతం లాంటివి చదువుకుంటూ ఉండాలి. ఆ శ్లోకాలనేవి బై హార్ట్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో చర్చ చేసుకుంటూ ఉండాలి. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతా, మీకెప్పుడన్నా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఎవరైనా ఏమైనా షేర్ చేయాలంటే కూడా చేస్తూ ఉండొచ్చు. సో, ఇట్లా మనం మాట్లాడుకుంటూ కన్వర్జేషన్ ఏదో ఉంటుంది చూసారా? అప్పుడు వాళ్ళకి మాట్లాడుతూ ఉంటే కూడా, ఓహ్! మనం ఇవి తెలుసుకున్నాము, ఇవి నేర్చుకున్నాము. ఆ కుతూహలము అవన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. తర్వాత మనము కొంచెం ఏదైనా ఒక విషయం గురించి, మనకు తెలియని విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం వేరే వాళ్ళతోటి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం. మనం భాగవతంలో ఇంతమంది భక్తుల కథలున్నాయి. ఆ కథలు నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు సినిమా చూసొచ్చాము. మా నరసింహ సినిమా చూసొచ్చాం. అంతకుముందు వరకు చాలా మందికి వరాహ భగవానుడి గురించి స్టోరీ తెలీదు. అది ఏంటి, చిన్న పిల్లలందరూ నవ్వుతున్నారనమాట. ఒక్కసారిగా ఉన్నట్టుండి బ్రహ్మదేవుడికి తుమ్మొచ్చేసింది. తుమ్మొచ్చేటప్పటికి అందులోంచి చిన్నగా వచ్చేసింది బయటికి. అది చూస్తుండగానే ఇంత పెద్ద వరాహం అయిపోయింది. వరాహమూర్తి అయిపోయింది. మామూలుగా వరాహం అంటే పందేనంటే అందరికీ అసహ్యం పుడుతుంది గదా! అలాంటిది ఆ వరాహమూర్తి ఎంత అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. నిజంగా చక్కగా ఆభరణాలేసుకొని అలాగా చూస్తుంటేనే చాలా బావుంటుంది గదా! అలాగా మనకే చాలా మందికి వరాహ భగవానుడి గురించి తెలీదు. అలాంటివి మనం పిల్లలకి చెప్పడము, నేర్పించడము, మనం తెలుసుకోవడము, అలాంటివన్నిటి మూలంగా ఏంటంటే, మనము ఈ ఇంద్రియ విషయాల పట్ల ఓహ్! ఇక్కడ ఈ స్టోరీలో ఉన్నారు. లాస్ట్‌లో ఏం చెప్తున్నారు? జయ విజయులు 3 జన్మలెత్తారు గదా! ఇది ఒకటే జన్మ. ఇంకా 2 జన్మలున్నాయి ఇంద్ర, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. అంటే అప్పుడు మనకి క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట. ఓహో! మనం సినిమా చూసి వెయిట్ చేయడం ఎందుకు? భాగవతం తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా ఎళ్లి ఆ నెక్స్ట్ 2 జన్మలు ఏంటి? ఏం అవతారం తీసుకొని భగవంతుడు వాళ్ళని ఎలా సంహరించారు అని, వాళ్ళు ఎలాంటి, ఆ రాక్షసులు ఎలాంటి అవతారాలు తీసుకున్నారు? అసలు జయ విజయులంటే ఎవరు? జయ విజయాలకి ఎందుకు శాపం వచ్చింది? ఏం చేసింది? అనేది క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో, అట్లాగా మన ఇంద్రియాలని గాని, మన ఆలోచనలు గాని వాటి మీద పెట్టుకుంటూ ఉంటాం చూసారా? అప్పుడు మిగతా సినిమాలు, అబ్బో! మళ్ళీ ఇంకోటేదో సినిమా పార్ట్ 2 వస్తుంది. ఆ పార్ట్ 2 కోసం ఏమవుతుందా? ఏమవుతుందా? అని వెయిట్ చేయడం. 'బాహుబలి' కోసం అలాగే వెయిట్ చేశారు గదా! ఈవెన్ నరేంద్ర మోడీ గూడా అడుగుతున్నాడు, ఎందుకు 'బాహుబలిని' చెప్పాడు అని జెప్పి. సో, అట్లాగా ఆ క్యూరియాసిటీ కంటే వీటి గురించి తెలుసుకుంటాము, పుస్తకాలు చదువుకుంటాము, తీస్తాము. అలా భక్తుల సాంగత్యంలోకి వెళ్తూ ఉంటామన్నమాట. అలాగా మన ఇంద్రియాలని భగవంతుని వైపు మళ్ళిస్తూ ఉంటాము. అనవసరమైన ఈ భౌతిక విషయాల పట్ల తగ్గిచ్చేస్తామన్నమాట. ఇక్కడ శ్రీల హరిదాస్ ఠాకూర్ అని ఒక గొప్ప భక్తుడున్నారనమాట. చైతన్య మహాప్రభు గురించి చెప్పాను. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు, ఆయన రాధారాణి మూడ్ తీసుకొని భక్తులు ఎలా ఉంటారు? భక్తులు ఎలా చేస్తారు? వాళ్ళు భక్తి చేసినప్పుడు ఎంత పారవస్యాన్ని పొందుతూ ఉంటారు అని తెలుసుకోవడానికి రాధారాణి యొక్క మూడ్ తీసుకొని ఆయన మహాప్రభుగా వచ్చారనమాట. వచ్చి హరినామాన్ని ఎలా జపించాలి అని చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఒక ముస్లిం అతను ఉంటాడు. ఆయన పేరు ఏంటి తెలీదు కానీ తర్వాత హరిదాస్ ఠాకూర్ అంటారనమాట. అతను ఏం చేస్తాడు? భగవంతుని మీద భక్తి చేస్తూ రోజు 24 గంటలైతే 22 గంటలు 9,00,000 నామాన్ని జపం చేస్తూ ఉంటారనమాట. మనకి 16 రౌండ్లు. ఒక్క రౌండ్ చేయడానికే మనకెంత కష్టమైపోతుంది రోజుకి. 108 మంత్రాల పూసలుంటాయి. అవి చేయడానికే మనకు కష్టమైపోతుంది. ఎందుకంటే మిగతా పనులన్నీ చాలా ఉన్నాయి గదా! యావిగేషన్స్ అంటాం మనం. వాటి మీద బాగా ఎక్కువైపోయి మనకి తొందరగా వాటిల్లోంచి బయటికి రాలేకపోతున్నాం మనం ఇంకా. అమ్మా! స్కూలుకెళ్ళాలి, వీళ్ళు దీనికెళ్ళాలి, వాళ్ళు దానికెళ్ళాలి, వీళ్ళు ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి, బట్టలు ఉతకాలి, మళ్ళీ నెక్స్ట్ రోజుకి చేయాలి. తర్వాత పక్క వాళ్ళతో కాసేపు మాట్లాడాలి, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి. అన్నీ అన్నమాట. ఒకటి దాని కాదు, మిగతావన్నీ గూడా ఉంటూ ఉంటాయి. సో, దానిలోంచి బయటికి రాలేకపోతుంటాం. అలాంటిది ఈయన హరిదాస్ ఠాకూర్ స్వయంగా 22 గంటలు రోజు 9,00,000 నామాలు జపం చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. చేస్తూ ఉన్నప్పుడు ఈ హరిదాస్ ఠాకూర్ ఎవరంటే స్వయంగా ఎవరు మాతాజీ? ఎవరి అవతారం చెప్పండి? పద్మజ మాతాజీ. బ్రహ్మదేవుడు మాతాజీ, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి అవతారం అన్నమాట. బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహన లీల అప్పుడు తను బివిల్డర్ అయిపోతాడు కదా! అంటే భగవంతుడిని చూసి, అవునా! ఈయనేనా నిజంగా భగవంతుడేంటి ఇట్లా ఉన్నాడు, కృష్ణుడు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయి, ఈయనే భగవంతుడా అని డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు తర్వాత ఆయన చేసిన లీలని బట్టి అర్థం చేసుకొని ఏం చేస్తాడంటే వెళ్లి కృష్ణుడి కాళ్ళ మీద పడి చెప్తాడన్నమాట. నాకింతకంటే చాలా తుచ్చమైన జన్మ ఇవ్వు. నీచమైన జన్మ ఇవ్వు. నేను నీ భక్తుడిగా ఉండేటట్టుగా అని చెప్పేసి వరం కోరుకుంటాడు. అప్పుడు మహాప్రభు అవతారంలో వచ్చినప్పుడు ఆయన బ్రహ్మదేవుడు హరిదాస్ ఠాకూర్‌గా పుడతారనమాట. ఈ హరిదాస్ ఠాకూర్ ఏంటంటే ముస్లిం అతను కదా!
అక్కడ వాళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ ఈ హిందువుల మత నామాన్ని తను జపిస్తున్నాడని చెప్పి పాపం మార్కెట్లలో అక్కడ కొన్ని కొన్ని చోట్ల అతను కనిపించినప్పుడల్లా కొడుతూ ఉంటారన్నమాట. ఆ నామాన్ని మానేయమని, భగవంతుని నామాన్ని, హరినామాన్ని పలకకుండా ఉండాలని వాళ్ళని ఆయన కొడుతూ ఉంటారు. అయినా సరే ఆయన మానడన్నమాట. చివరికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక అమ్మాయిని, ఒక వయస్సుని ఆయన దగ్గరికి పంపిస్తారు. అతని ధ్యాసని డైవర్ట్ చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అతనితోటి ఉంటావో నువ్వు ఉండు. మేము మిగతా వాళ్ళందరినీ తీసుకొని వస్తాము. అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. పైకి చూపించేదంతా బూటకు ఉంది ఇది అని చెప్పేసి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పి ఒక అమ్మాయిని పంపిస్తే, ఆ అమ్మాయికి ఏం చెప్తారు, నువ్వు అలా కూర్చొని ఉండు తల్లి, నాకు రోజు ఒక నియమం పెట్టుకున్నాను. ఏంటి, 9 లక్షల నామ జపాన్ని చేయాలని నియమం పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్తే, పాపం అమ్మాయి వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేసి నిద్రపోతుంది అలాగే. అలాగా 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది. మూడో రోజు వచ్చేటప్పటికి ఆ నామం అంతసేపు ఆయన జపం చేస్తూ ఉంటే అది విని 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 ఆ అమ్మాయి కూడా ఆయన మీద, ఆ నామం మీద, భగవంతుని నామాన్ని మీద ఇష్టం అనేది కలుగుతుందన్నమాట. వెళ్ళి హరిదాస్ ఠాకూర్ కాళ్ళ మీద పడి చెప్తుంది, వీళ్ళందరూ నన్ను ఇలా చేయమన్నారు కాబట్టి నీ నిష్టని భగ్నం చేయడానికి నన్ను వీళ్ళు పంపించారు, నేను అందుకనే వచ్చాను అని చెప్తే, ఇందులో నీ తప్పేం లేదు అని చెప్పి ఆవిడ్ని మళ్ళీ తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులంతా ఏవేవైతే సంపాదించిందో అందరికీ దాన ధర్మాలు చేసేసి, రా నేను నీకు భగవంతుని నామాన్ని నేను నీకు చెప్తాను అని చెప్పి తన్ని భక్తురాలుగా మారుస్తారనమాట. అయితే వీళ్ళందరూ మానవులుగా వీళ్ళందరూ ఇది చేస్తే భగవంతుడు కూడా ఒక మాయాదేవిని పంపిస్తాడనమాట ఆవిడ దగ్గరికి. ఈవిడి కంటే అందంగా ఉంటుంది, ఎన్ని హొయలు పోతూ ఉంటుంది, వచ్చి నుంచుంటుంది అనమాట. అలాగే అడుగుతుంది. అడిగితే ఆవిడకి కూడా అదే చెప్తాడు, నువ్వు ఉండు తల్లి ఉండు, నేను నామం జపం చేసుకొని వస్తాను అని చెప్పి. సో మాయాదేవి కూడా ఆయన ఎదురుకుండా ఓడిపోతుంది అనమాట. అదే ఇక్కడ రాసింది. హరిదాస్ ఠాకూర్ కూడా మాయాదేవి అవతారం అట్లే మోహానికి గురి చేయడానికి ప్రయత్నించింది. మాయాదేవి వచ్చి స్వయంగా ఆయన యొక్క ధ్యానాన్ని భగ్నం చేయడానికి చేసి తను వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి. సో ఇట్లా ఏంటంటే, మనకి ఎప్పుడైతే భగవంతుని మీద ఆ శ్రద్ధ, నియమాలు, నిష్ట అట్లా ఉంటామో అప్పుడు మనం భౌతికమైన విషయాలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అదే నిజమైన జయము. లేకపోతే గనక ఎంత గొప్ప ధ్యానంలో ఉన్న మునులు గాని, తపస్సు చేసుకున్న వాళ్ళు గాని, ఇందాక మీరు చెప్పినట్టుగాని మనకి విశ్వామిత్రుడు గాని, ఈ మహర్షి పేరేంటి, సౌబరముని వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆ చిన్న విషయం పట్ల, ఆయనేమో కాలి అందెల సవ్వడికి మోహితుడైపోయాడు విశ్వామిత్రుడు. ఈయనేమో సౌబరిముని ఏమో చేపల్ని చూసేప్పటికి మోహితుడైపోయి బయటకు వచ్చేసాడు. అలా వాళ్ళు పరాజయం చెంది ఉన్నారనమాట. ఇంద్రియ తృప్తి అనేది ఎంత బలీయంగా ఉంటుందంటే మన కోరికల్ని పెంచుతూ ఉంటుంది. అవన్నిటిని మనం తగ్గించుకోవాలంటే కృష్ణ కాన్షియస్ తప్పించి వేరే మార్గం లేదనమాట. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారట, ఈ శ్లోకం అర్థమైంది కదా మీకు? ఎస్. సో ఇప్పుడు ఏమనుకున్నాము, క్రోధం వస్తుంది అని 62 శ్లోకం వరకు చదువుకున్నాం. క్రోధం వల్ల ఏమవుతుంది, మోహం వస్తుంది. ఆ మోహం వల్ల ఏమవుతుంది, స్మృతి భ్రమించిపోతుంది. ఆ స్మృతి భ్రమిస్తే బుద్ధి నాశనం అయిపోతుంది. ఆ బుద్ధి నశించినప్పుడు మానవుడు మళ్ళీ సంసార సాగరంలో పడిపోతాడనమాట. దీనికి భాష్యం చెప్పారు ప్రభుపాద, ఎవరన్నా చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి సాధించినప్పుడు ప్రతిదియు భగవత్ సేవ యందు వినియోగింపబడునను విషయమును మానవుడు ఎరుగగలడు. కృష్ణ చైతన్యము విజ్ఞానము లోపించిన కొందరు కృత్రిమంగా విషయ వస్తువులను సృజించుటకు ప్రయత్నింతురు. తత్ఫలితంగా భౌతిక బంధముల నుండి వారు విముక్తి కోరుకున్నను వైరాగ్యమునందు పరిపూర్ణ స్థితిని మాత్రం పొందజాలరు. వారి వైరాగ్యము పల్గ అనగా అప్రధానమైనది ఎనబడును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రతి దానిని శ్రీకృష్ణుని సేవ యందు వినియోగింపవలెనని ఎరిగియుండును. కనుకనే అతడు భౌతిక చైతన్యమును ఎన్నడూ బలి కాజాలడు. ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపబడని భావించి నిరాకారవాది రుచికరమైనట్టి ఆహార పదార్థం సృజించుటకు యత్నించును. కాని భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయనియు
మరియు భక్తితో అర్పించిన దానినంతటినీ ఆరగించుననియు ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థములను తొలుత భగవానికి అర్పించి పిదప ప్రసాదముగా పిలుపబడు ఉచ్చిష్టమును అతడు గ్రహించును. ఆ విధముగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుట చేత భక్తునికి పతన భయం ఉండదు. భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యముతో స్వీకరింపగా అభక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి వర్ణించును. కనుకనే నిరాకారవాదులు వర్జించును మాతాజీ, వర్జించును అంటే వదిలిపెట్టేస్తాడు. వర్జించును. భౌతికమైన వర్జించును. ఇక్కడ నాకేంది పడింది, వర్ణించును అన్నట్టు పడింది. రాంగ్ వర్జించును. కనుకనే నిరాకారవాదులు తమకు కృత్రిమ వైరాగ్యము వలన జీవితానందమును అనుభవింపజాలరు. ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభమును కూడా అతడిని మరల భౌతిక జీవితమును కూపమునందునే పడవేయును. భక్తియుక్త సేవ ఆశ్రయింపబడినందున వారు ముక్తి నొందు స్థితికి ఎదిగినను అట్టి వారు తిరిగి పతనము నొందురుదురని తెలుపబడినది. హరే కృష్ణ మాతాజీ. సూపర్ సూపర్. ఇక్కడ ప్రసాదం గురించి చెప్తున్నారు. ఈ ప్రసాదం గురించి మనం రేపు చెప్పుకుందాము. ఇవాళ ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి చాప్టర్ లో, చెప్పుకొని 2 శ్లోకాలు చెప్పేసుకొని రేపు ప్రశాంతంగా ఫుల్ ఎపిసోడ్ రేపు ప్రసాదం గురించి చెప్పుకుందాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అన్ని రాసుకొని తీసుకొని రండి, మాట్లాడుకుందాం. ఒక ½ an hour నేను మాట్లాడతా, మిగతా ½ an hour అందరం మాట్లాడుకుందాం. సరేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రూప గోస్వామి భక్తిరసామృత సింధు అని ఒక బుక్ అందించారనమాట. అందులో ఏం చెప్తారంటే భక్తి ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, అసలు ఎన్ని రకాల భక్తులు ఉంటారు, ఏ స్టేజ్ లో ఉన్న భక్తులు ఎలా ఉంటారు, అట్లాగే మనము షోడోపచార పూజ అని, ఈ అష్టోపచార పూజ అని, షోడోపచార పూజ అని చేస్తూ ఉంటాం. అలాగా వాటిల్లో ఏమేమి చెయ్యాలి, ఒక మందిరానికి వెళ్తే ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఒక భక్తుడిగా మనం ఎలాగ పాటించాలి, ఇంట్లో మనం డేటీస్ ని పెట్టుకున్నా ఏమన్నా పెట్టుకున్నా భగవంతుడిని ఎట్లా పూజించాలి అనే విషయాలన్నిటినీ మనకి భక్తిరసామృత సింధులో రూప గోస్వామి ఇన్స్ట్రక్షన్స్ లాగా మనకి చెప్పారనమాట. అయితే ఈ కృష్ణ చైతన్యంలో మనము పురోభివృద్ధి అంటే మనం భక్తి చేస్తున్నాము, మనము అడ్వాన్స్ అవుతూ ఉండాలన్నమాట. అలా చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రతి విషయాన్ని భగవంతునికి ఉపయోగపడేటట్టుగా, అంటే భగవంతునికి ఎలాగ ఉపయోగిస్తాము అన్నట్టుగా మానవుడు తెలుసుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నాకు కారు ఉందనుకోండి, మీరేమనుకుంటున్నారు ఎలా ఉపయోగిస్తామని ఒక్కొక్క విషయాన్ని? హరిబోల్. గుడికి వెళ్ళడానికి ఉపయోగిస్తాం మాతాజీ. అలాగే సత్సంగం వెళ్ళినప్పుడు సాటి భక్తులు ఉంటే వారిని ఎక్కడైనా డ్రాప్ చేయడానికి ఉపయోగపడితే అది తీసుకెళ్లి డ్రాప్ చేయడానికి అలాగా సత్కార్యాలకి ఉపయోగిస్తాం మాతాజీ. ఇంకా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎలా ఉపయోగిస్తాము భక్తిలో? తిండిగా ఏమన్నా ఉంటే భగవంతుడికి ముందు సమర్పించే అప్పుడు తింటాం మాత. ఏం తినేటప్పుడు కృష్ణార్పణం అనుకుంటూ తింటాం. ఒకళ్ళకి పెట్టేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కృష్ణార్పణం అనుకుని ఇస్తాం. ఇంకా మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఇందాక ఎవరో ప్రభు చెప్తున్నారు. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మన ధనం కొంత షేర్ చేయడం, అవసరం ఉన్న వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి కంటే కూడా మనం వాళ్ళకి ఎట్లా అంటే మాతాజీ టెంపుల్లో వాటిల్లో డొనేషన్ చేస్తూ ఉండడం. ఇప్పుడు ఎవరు ఎట్లాగా తీసుకుంటారు అనేది తెలియదు కదా, నిజంగానే వాళ్ళకి అవసరం ఉందా లేదా తెలియదు. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం రోజు. అవి మనది ఏదన్నా మనం దానం చేస్తాం అనుకోండి, అది అపాత్ర దానం కాకూడదు. అపాత్ర అంటే వేయకూడని పాత్రలో మనం దానం చేయడం అన్నమాట అపాత్ర దానం అంటే. దేశ కాల పరిస్థితుల్ని బట్టి, పాత్రని బట్టి మనం ఎప్పుడైనా సరే దానం చెయ్యాలి అని అంటారు. సో ఇప్పుడు మనం డబ్బులు ఉన్నాయనుకోండి, టెంపుల్ కన్స్ట్రక్షన్ కి గానీ, లేకపోతే నిజంగానే అక్కడ గుళ్ళో ప్రసాదాలు అవన్నీ వితరణ చేస్తూ ఉంటే గనక అక్కడ ఇవ్వడం గానీ అలా చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది. జన్మాష్టమి వస్తే భగవంతుడికి పూలు, తర్వాత అభిషేకం చేయడానికి అవన్నీ చేస్తారు కదా, ఫ్రూట్స్ అన్ని కొంటాము, ఇవన్నీ చేస్తాము, వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తాం. అలాంటి చోట్ల వాటికి ఇవ్వడం అన్నమాట. అలాగే మన దగ్గర బట్టలు అవి ఉన్నాయనుకోండి, అవి ఏంటి మనము ఇప్పుడు కృష్ణుడికి ఎలాగ అర్పిస్తాము, ప్రసాదం అయితే అర్పిస్తూ ఇస్తాం. అలాగంటే కృష్ణుడికి చెప్పండి మీరు అట్లాగా,
కృష్ణ నీ పేరు మీద నేను వీళ్ళందరికీ నేను వాళ్ళందరికీ చలికా ఉన్నారు దుప్పట్లు అవన్నీ నేను అనాథాశ్రమంలో పిల్లలకి ఇలా ఇస్తున్నానని చెప్పి కృష్ణుడి దగ్గర ఇట్లా చూపించి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అన్నమాట. అలాగే మన దగ్గర కొన్ని విద్యలు ఉంటాయి. నేను బాగా పాడగలను అనుకోండి, మీరు కృష్ణుని కీర్తనలు మనం పాడుకుంటూ ఉంటాం కదా, అలాగా కీర్తనలు అవన్నీ నేర్పించండి. డాన్స్ వస్తుంది, ఆ డాన్స్ కూడా ఏంటి భగవంతుని పాటలకి వాటికి డాన్స్ చేయడానికో, లేకపోతే ఇప్పుడు రథయాత్రలు అవి వస్తూ ఉంటాయి కదా, కృష్ణాష్టమి అలా వస్తూ ఉంటాయి, అలా చేయండి. పిల్లలకి నేర్పించండి, ఆ డాన్స్లన్నీ నేర్పించండి. అలా మనకి ఏమేమి వచ్చో విద్యలు వచ్చో వాళ్ళకి చేయడం అన్నమాట. అలాగే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన విద్యని మామూలుగా మన ప్రొఫెషన్ చేస్తూ కూడా ఎవరైనా భక్తులుంటే వారానికి ఒకసారో నెలకొకసారో ఫ్రీగా వెళ్ళి వాళ్ళకి వైద్యం చేయండి. అక్కడ వచ్చి అక్కడ కూర్చోండి, ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీసుకొని ఒక రోజు లేకపోతే హాఫ్ డే అలాగా చేయడం అన్నమాట. సో మన రిసోర్సెస్ ని ఇలాగ భగవంతుడి సేవలో ఉపయోగించుకోవడం అన్నమాట. అది ఎవరు బాగా తెలుసుకుని ఉంటారట, కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి ఉంటారు చూసారా, భక్తిలో ఉంటూ ఉంటారు, వాళ్ళకి బాగా తెలుస్తుందన్నమాట. కృష్ణ చైతన్యం గురించి విజ్ఞానం లోపించిన వాళ్ళు అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు. పేరుకి మాత్రం మేము కృష్ణ చైతన్యంలో ఉన్నాము అంటారు కానీ వాళ్ళకి ఏది ఏం చేయాలి అట్లాగా జ్ఞానం ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కృత్రిమంగానే, అంటే వాళ్ళంతా బయటకి చూపించుకోవడానికో లేకపోతే వేరే రకంగానో వాళ్ళు విషయాలన్నీ చేస్తూ ఉంటారు. అంటే బయటకి మాత్రం నేను ఇవన్నీ వదిలిపెట్టాను, అవి చేశాను, ఇవి చేశాను అంటారు. వైరాగ్యం లాగా మనం వైరాగ్యం రకాలు చెప్పుకున్నాం కదా, మర్కట వైరాగ్యం అని చెప్పుకున్నాం చూడండి, మర్కట వైరాగ్యం అని చెప్పుకున్నాము, శ్మశాన వైరాగ్యం అని చెప్పుకున్నాం కదా, అలాగే ఫలుగు వైరాగ్యం అన్నమాట. కాసేపటికి నా చేతిలోది ఉన్నది అక్కడికి వెళ్ళింది అనుకోండి, ఆ కొంచెం సేపే నేను దానం ఇచ్చేసాను కదా, నేను ఎంత గొప్పవాడిని అనేసుకుంటానంట. కానీ మన దగ్గర ఉండేదంతా మనకే ఉంది, ఆ కొంచెందే మళ్ళీ వచ్చిన తర్వాత మన పని మనదే అన్నమాట. సో అట్లాగా ఫల్గు వైరాగ్యం అని ఉంటుందన్నమాట. అలా కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలాంటి వాటన్నిటికీ వాళ్ళు పడి ఉండరు. పైగా తమ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని కృష్ణుని సేవలో ఎలా ఉపయోగించాలి అని వాళ్ళు బాగా తెలుసన్నమాట. అందుకనే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఇదేంటంటే ప్రసాదం అంటే ఏంటి దాని గురించి ఇక్కడ చెప్పారనమాట. ఒక చిన్న విషయంగా చెప్పాలంటే ప్రసాదక పరిభాష ఏంటి అంటే మనం వండడము, శుభ్రంగా చేసుకొని వండడము, భగవంతుడికి ఆఫర్ చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం అన్నమాట. ఏ రుచికరమైన పదార్థము చేసినా సరే మనం భగవంతుడికి అర్పించి మనం తీసుకోవడం కాదు. మనం అలా కాకుండా ఏంటంటే మనం చాలా బాగా వండుకుంటాము, రుచికరంగా వండుకుంటాము, అది మనమే తినేస్తాం అన్నమాట. అదిలో భక్తి అనేది ఉండదు అని చెప్తున్నారు. ఏ పదార్థమైనా ముందు వండింది భగవంతుడికి అర్పించి తర్వాత ఆయన ఉచ్చిష్టం అంటే ఆయన ప్రసాదంగా మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. అలాగా ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా అవుతూ ఉంటుంది. మన ఇంట్లో భగవంతుడు ఉండేటప్పటికి ఏంటి, ఆ ఉన్న ప్లేస్ ని వాటన్నిటిని మనం క్లీన్ గా ఉంచుకుంటాం, అవునా కదా. పండగలు వస్తే మనం ఎట్లా అయితే వినాయకుడిని కూర్చోపెడతాము, అమ్మవారిని కూర్చోపెడతారు చేస్తారు. జన్మాష్టమి వస్తే కృష్ణుడు వస్తున్నాడని బయట కడిగి పాదాలు వేస్తాం మన ఇంట్లోకి కృష్ణుడు రావాలని. అప్పుడంతా ఏంటి పవిత్రం అయిపోతుంది ఆ స్థలం అంతా. అలా ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ స్థలం అంతా పవిత్రం అవుతుంది అనమాట. అలాగా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఆ ప్లేస్ పవిత్రం అవడమే కాక మనం చేసే పనులు కూడా ఆధ్యాత్మికంగా అవుతాయి అన్నమాట. ఇలా అయితే చక్కగా స్నానం చేసుకొని ఎందుకు దేవుడికి పెట్టాలి కదా, ఆ భయం ఒకటి ఉంటుంది. అబ్బా దేవుడికి మనం ఇలాగా విడిచిన బట్టలతోటి అశుభ్రంగా మనం వండకూడదు చేయకూడదు అనేది ఉంటుంది. అందుకని ఏం చేస్తాం, శుభ్రంగా స్నానం చేసుకొని అన్ని చేసుకొని మనం ఆయనకు వంట చేసి దాన్ని ఆఫర్ చేస్తాం. చేసేటప్పుడు తినడము చేయడం చేయకుండా ఆఫర్ చేసి మనం పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆధ్యాత్మికత నిండిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నిరాకారవాదులు అంటే భగవంతుణ్ణి ఆకారంతో పూజించని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చేసేదంతా కృత్రిమమైన వైరాగ్యం అన్నమాట. అది నిజమైన వైరాగ్యం కాదు అని. ఇప్పుడు మనం గృహస్థలో ఉంటూ కూడా మనం ఇవన్నీ ఎలా పర్టికులర్ గా మనం చాలా డిసిప్లిన్డ్ గా మనం పాటిస్తూ ఉన్నామో అవన్నీ ఆధ్యాత్మికత అంటాం. మనం ఏమీ అక్కడ వైరాగ్యం చూపించట్లేదు. ఏకాదశి వస్తుంది, రేపు ఏకాదశి. ఏం చేస్తాం, పొద్దున్నే లేస్తాం, స్నానం చేస్తాం, ఉపవాసం ఉంటాం కదా మనందరం. తినాలి 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 అనుకోడు, మనం ముందు అనుకుంటాం నేను నిర్జల ఉండాలంటే నిర్జల ఉంటాం, లేకపోతే నేను ఈ పూట తినొద్దు సాయంత్రం తింటానంటే సాయంత్రం తింటాం. లేదు ఏమీ లేదు ఆకలేస్తుంది అంటే చక్కగా ఏకాదశి ప్రసాదం చేసుకొని తింటాము, మళ్ళీ చాంటింగ్ చేసుకుంటాం, భగవద్గీత భాగవతం చదువుతూ ఉంటాం అన్నమాట.
ఇది అన్నమాట. మనం ఏంటంటే మిగతా పనుల పట్ల మనం వైరాగ్యం చూపిస్తూ గృహస్థులో ఉండి ఉంటాం. కానీ నిరాకారవాదులు వాళ్ళందరూ ఏంటంటే కృత్రిమమైన వైరాగ్యాన్ని చూపిస్తూ వాళ్ళ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళు వైరాగ్యంతో ఉన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారన్నమాట. అది నిజమైనది కాదు. అలాగ చేస్తే గనక మన భౌతిక జీవితము ఒక కూపం, అంటే ఒక చీకటి బావి అంటాం చూసారా, బావి. ఆ బావిలాగా ఉంటుంది అన్నమాట. అందులో అంధకారంలో మనం పడిపోతాము అని చెప్పి. కాబట్టి భక్తియుక్త సేవని మనం తీసుకొని మనం ఎదుగుతూ ఉండాలి. భక్తిలో ముందుకు వెళ్తూ ఉండాలి. అలాంటప్పుడు మనకి పతనం అనేదే ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నాము 8 స్టేజెస్ ఆఫ్ పతనం ఉంది అని చెప్పాం కదా. ఇప్పుడు ఒక పతనం వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి? సో మనం ఇలా చేస్తే గనక మనం ఆ పతనంలో పడకుండా మనము మామూలుగా భగవంతుని ధామానికి వెళ్తాము అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్సెప్ట్ ప్రసాదం, మిగతావి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు ప్రసాదం గురించి మాట్లాడు. ఇక్కడ వరకు ఓకేనా? మాతాజీ నిన్న క్వశ్చన్స్ లోను ఉదపానే అని వచ్చింది కదండి, దాని అర్థం ఏంటి అని. ఉదపానం అంటే తాగే నీరు అని కదండి అర్థం. అంటే అప్పుడు మళ్ళీ సముద్రం అని మనం పెట్టచ్చా? నది లేకపోతే బావి అని పెట్టాలా? ఓ ఇవాళ ఇచ్చినా నేను యావానార్థ ఉదాపాని. ఉదాపానే అంటే మామూలుగా ఉదకం అంటే నీరు, ఉదాపానే అంటే తాగే నీరు అని అర్థం కదా. మరి సముద్రం నీరు తాగడానికి పనికిరాదు. అవును. మరి అప్పుడు మనం నది అని పెట్టాలా అండి, లేకపోతే ఆప్షన్ లో మనం బావి అది పెట్టాలా? తెలియలే, అందుకే నేను ఆన్సర్ చేయలేదు. ఆ సముద్రము అంటే ఏంటంటే సముద్రంలో నీళ్లు మనకు అన్నిటికీ పనికొస్తాయా? పనికిరావు. ఇక్కడ ఏం చేశారంటే చిన్న నూతిలో మనం ఆ ఉన్న నీళ్లు ఏమవుతాయి, మనకు అన్ని రకాల పనులకి పనికొస్తాయి. అదే సేమ్ పర్పస్ పెద్ద నదిలో నీళ్లతోటి కూడా పనికొస్తుంది. అవునా? అయితే ఇక్కడ ఏం చెప్తారంటే చిన్న బావిలో నీళ్ళని దేంతో పోలుస్తున్నారంటే మనం భగవంతునికి చిన్న ఉత్తగా చాంటింగ్ అవి చేస్తూ ఉంటాం కదా, దాంతోటి పోలుస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పెద్ద నదిలోది ఏంటంటే మనం ఏవో పురాణాలు తెలుసుకున్నాము, పెద్ద స్కాలర్స్ అయిపోయినాము, మిగతా ఏవేవో చేస్తున్నాం. అవన్నీ చేస్తూ భక్తియుత సేవ అనేది చెయ్యట్లేదు భగవంతుడికి. సరేనా? ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తామో ఈ చిన్న బావిలో ఉన్న నీళ్లు కూడా మన అవసరాలన్నీ ఎలా తీరుస్తుందో అలాగే ఈ చిన్నగా సేవ అనే దాంతోటి మన కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పడం అర్థం అన్నమాట ఇది. సరేనా? అయితే మనం ఇక్కడ ఈ దీంట్లో ఆన్సర్ ఏది పెట్టాలి మాతాజీ? బావి. బావి అండి. అందుకే నేను పెట్టను. థ్యాంక్ యూ మాతాజీ. చిన్న నూతి అని అన్నారు కదా. ఉదాపానే అంటే నీళ్లతో కూడి ఉన్న నుయ్యి అని ఇక్కడ రాశారు అర్థం. ఆ నుయ్యి అన్ని విధాల మన పనులన్నీ తీర్చేస్తుంది అన్నమాట. దానికి అర్థము బావి. సముద్రం కాదు. సముద్రంలో నీళ్లు తాగడానికి పనికిరావు కదా. బట్టలు కూడా ఉతకం మనం, పాడైపోతాయని. ఏవో కొత్తవి అయితే రంగులు పోకుండా ఉండడానికి కొన్ని రోజులు నీళ్ళల్లో ఉప్పేసి ఉతుకుతాం. అవి ఇంకా దేనికి పనికిరావు. ఆ నీళ్లు స్నానం చేయడానికి కూడా పనికిరావు. మనం సముద్రంలో ఈత కొట్టి ఎంత ఆడుకొని వచ్చినా వచ్చి మంచినీళ్ళతో స్నానం చేస్తాం మళ్ళీ కదా. అయితే ఉప్పంతా ఒంటికి ఇలా పట్టుకుంటుంది. అందుకని మళ్ళీ మా ఇంటికి వచ్చి మంచినీళ్ళతో స్నానం చేస్తాం కదా, అదనమాట. కాబట్టి సముద్రం కాదు, కన్ఫ్యూజ్ చేయడానికే సముద్రం అని పెట్టాం అక్కడ. బావిలో నీళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు 64 చదువుతున్నాం. ఇప్పటి వరకు ఏం డౌట్స్ ఉన్నాయా వేటిల్లో అయినా సరే? మీరు అర్థం కాకపోతే నన్ను అడుగుతూ ఉండండి ఇట్లాగా. ఒకవేళ ఆన్సర్ పెట్టాను, మాతాజీ మా ఆన్సరే కరెక్ట్, మీరు పెట్టిన ఆన్సర్ ఎందుకు పెట్టారు అంటే కూడా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటో ఎవరు? హరిబోల్. సో 64 చదువుకుందామా అయితే? 64, 69 ఈ శ్లోకంతో లాస్ట్ అయిపోయినట్టుంది. ఈ చాప్టర్ అయిపోయింది. రేపు ప్రసాదం చదువుకొని నెక్స్ట్ మండే నుంచి 3rd చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ లో అడగండి. రేపు అడగండి, ఇవాళ అడగండి, ఎప్పుడైనా అడగండి. సో 64 స్టార్ట్ చేద్దాం. రాగద్వేష విముక్తైస్తు విషయ
విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వైర్విధేయాత్మా ప్రసాదామధిగచ్చతి. అది బోల్ చదువుతారా, రిపీట్ చేయించాలా? హరే కృష్ణ మాతాజీ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వర్య విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ. అది బోల్ చదవండి. నెక్స్ట్ ఎవరి టర్న్ వాళ్ళు తీసుకొని చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రేచరన్ ఆత్మవైశిర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ. హరి బోల్. హరే నెక్స్ట్ కృష్ణ మాతాజీ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ వైశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరి బోల్. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వర్యదేయాత్మా ప్రసాదామధిగచ్చతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాగద్వేష విముక్తేస్తు విషయానింద్రియైశ్చర్యాన్ ఆత్మవైశ్వర్యవిధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరి బోల్. హరే రాగద్వేష విముక్తైస్తు విషయాంద్రియైశ్చరన్ ఆత్మవైశ్వైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ. ఇంద్రియైశ్చరన్ మాతది. విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్చైవ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. గచ్చతి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చదవండి ఒకరు. రాగద్వేష విముక్తైస్తు విషయాంద్రియ చరణ్ ఆత్మవశ్యర్ విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ. హరి బోల్. చదవండి ప్రభు. నగేష్ ప్రభు చదవండి. మాతాజీ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ చదవండి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియాశ్చైరన్ ఆత్మవైశ్వర్యవిధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవండి ఎవరైనా. కానీ సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును మరియు విధి నియమముల ప్రకారం వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇందులో ఈ శ్లోకాలను ఏం చెప్తున్నారంటే రాగ ద్వేష విముక్తై అంటే రాగము అంటే ఆసక్తి అన్నమాట. ద్వేషం అంటే ద్వేషం. ఆ రెండిటి నుంచి విముక్తుడైన వాడు ఏం చేస్తాడట? ఇంద్రియ పదార్థాల పట్ల అనుభవిస్తున్న ఇది ఉండదుట. అలా ఉండనప్పుడు ఏం చేస్తాడంటే, ఉండకుండా ఉండాలంటే నియమాలని పాటిస్తూ ఉంటాడు. నియమాలను పాటిస్తూ ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం కోసము అతను చూస్తాడనమాట. అంటే ఇక్కడ ప్రసాదం అంటే మనం అనుకుంటా ప్రసాదం తింటాం కదా, ఇక్కడ ప్రసాదము అది తినడం వల్ల అని కూడా వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం అన్నమాట. ఆయన యొక్క కృప మన మీద పూర్తిగా ఉంటుందన్నమాట. ఈ రాగ ద్వేష ఈ రెండింటి నుండి విముక్తి పొందిన వాళ్ళకి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కానీ ఎంత అటాచ్మెంట్ ఉంటుందంటే ఆ వస్తువు మన దగ్గర నుంచి దూరం అయిపోయినా, మనిషి మన దగ్గర నుంచి దూరం అయిపోయినా
మనం పిచ్చి వాళ్ళలాగా అయిపోతాం అన్నమాట. సో అట్లా రాగము అంటే వాటి మీద ఆసక్తి, కొన్ని విషయాల మీద ఆసక్తి. అది మనుషులైనా కానివ్వండి, కొంతమందికి వాళ్ళ ఇల్లు అంటే ఉంటుంది. ఆ ఇంటి మీద వాళ్ళు ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేరన్నమాట. చనిపోతున్నా సరే వాళ్ళకి ఆ ఇంటి మీద ఆ కోరిక అనేది అట్లా ఉంటూ ఉంటుంది. తర్వాత కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు. అలాగే కొంతమందికి వాళ్ళ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. వాళ్ళు కొన్ని పుస్తకాలు కలెక్షన్ చేసుకునే వాళ్ళు బుక్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంకేమన్నా స్టాంపులు అలాంటివి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మనుషుల మీద ప్రేమ ఉంటుంది. మనకైతే ఆడవాళ్ళకైతే నగల మీద ప్రేమ చాలా ఉంటుంది. చీరల మీద ప్రేమ ఉంటుంది. ఏదన్నా పెళ్లికెళ్ళినప్పుడు కొత్త చీర కట్టుకొని వెళ్ళాము, దాని మీద ఏదన్నా పడిందనుకో, ఆ మరక పోదు అనేటప్పటికి హృదయం విలవిల్లాడిపోతుంది. అవునా కాదా? చెప్పండి సమాధానం. అవును మాతాజీ. కాదా? ఎంత మాతాజీ. విలవిల్లాడిపోతుంది. ఆ మరక పోదు. ఆ మరక పోదు అనేటప్పటికి ఎంత బాధపడిపోతాం మనం. అది మనసులోంచి పోదు. ఎంత తీసేద్దామన్నా ఆఖరికి మన వాళ్ళు వచ్చి చెప్తారు, దానికంటే మంచి చీర కొనిస్తానంటే, ఆ చీర కొనిస్తే కొనిచ్చావు కానీ ఈ చీర సంగతి ఏంటి అనుకుంటాం మనం. అలాగే ఉంటుంది మన పరిస్థితి. సో అట్లాగనమాట. కొన్నిటి మీద మనం ఆసక్తి అనేది అట్లా పెంచుకొని ఉంటాం. అది రాగం అంటాం అనమాట. కొంతమంది ద్వేషం. అంటే మంచి వాళ్ళే ఉండొచ్చు, చెడ్డ వాళ్ళే ఉండొచ్చు. వాళ్ళ మీద మనకి చాలా ద్వేషాలు ఉంటాయి కదా! ఈ రెండిటి నుంచి మనం ఎప్పుడైతే విముక్తి పొందుతామో, విముక్తి పొందినప్పుడు మనకి భగవంతుడికి యొక్క కృప మన మీద చాలా కరెక్ట్‌గా వస్తూ ఉంటుందన్నమాట. ఆ కృప వచ్చినప్పుడు మనం మన ఇంద్రియాలని మనం జయించగలిగి, మనం భగవంతుని సేవలో నెలకొల్పుతాము అని చెప్తున్నారన్నమాట. అంటే ఏంటంటే, ఇష్టం లేని వాటి మీద ద్వేషం చూపించడం కాదు, రాగం వదిలిపెట్టడం కాదు. మనకి ఇష్టమైన వాటిని వదిలిపెట్టుకోవడం అన్నమాట. ఇందాక మనం వైరాగ్యం అని చూసుకున్నాం గదా! అలాగా. దాన్ని ఏంటంటే విధి విధానాల ద్వారా మనం చేస్తూ ఉంటాం. ఈ కృత్రిమమైన విధానాలు అంటున్నారు గదా! మనం పర్పట్ చదవలేదు. చదవండి ఎవరన్నా. హరి బోల్. కృత్రిమమైన భాష్యం. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పనిచో పతనము తప్పదని ఇదివరకే వివరించబడినది. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవస్థితిలో నున్నట్లుగా కనపడినను తాను కృష్ణ చైతన్యము కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల ఎడ ఆసక్తి లేనివాడై ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తిపరచుటను తప్ప మరి దేనినైనను వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుండయుండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై వనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలం కృష్ణుని ఆదేశములను అనుసరించియే వర్తించుచుండును. కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుటైనండి రెండు విషయములు ఆ భక్తుని ఆధీనంలోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి ఎందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఏంటంటున్నారు అంటే, కృత్రిమంగా మనం ఏదైనా సరే ఇంద్రియాలని మనం బాహ్యంగా బయటికి నేను త్యజించాను అని చెప్తూ ఉంటారు చూసారా? అది చేసినా కూడా మనం భగవంతుని యొక్క ప్రేమ సేవలో, భగవంతుని యొక్క సేవలో మనం నెలకొల్పకపోతే గనక అది పతనం తప్పదన్నమాట మనకి. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా పని చేసేది ప్రతిదీ కృష్ణుని సేవ కొరకు, కృష్ణుని సంతృప్తి కొరకు, ఆయన ఆనందం కొరకే అని చెప్పేసి చేస్తూ ఉండాలని. ఏదైతే కృష్ణుడికి ఆనందమో ఆ పనులే చేస్తాము, మిగతావన్నీ మనం చేయమన్నమాట. ఒకవేళ అది మంచిదా అంటే కృష్ణుడికి కాదు అన్నాడు అనుకోండి, అది మనం చేయం. అది అన్నమాట పద్ధతి. కృష్ణుడికి ఏది ఇష్టమో అవే చేస్తాం. అది మన సంతృప్తి కోసం కాదు, కృష్ణుని తృప్తి కోసము మనం చేస్తూ ఉంటాం అన్నమాట. పద్మజ మాతాజీ. సరే, నేను ఇక్కడ మీకు ఒక చదవాలా? కీర్చర్ గోపీనాథ్ ఎవరి కోసం ప్రసాదము దాచిపెట్టేస్తారు? మాధవేంద్రపురి కోసం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఆయన కోసమే చేయాలి. ఇక్కడ మాధవేంద్రపురి అని
మన చైతన్య మహాప్రభు యొక్క గురువు ఉన్నారు, ఈశ్వరపురి యొక్క గురువు అన్నమాట మాధవేంద్రపురి. సో ఆయన ద్వారానే గౌడీ వైష్ణవ సంప్రదాయం అంతా ఇలాగా బాగా పెరగడం, భక్తి అనేది ఎలా చేయాలి అని అంతా కూడా వచ్చింది. ఎప్పుడన్నా మనకి ఆయన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆయన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఆయన గురించి చెప్తాను. ఆయన ఏం చేస్తారంటే, ఒకసారి ఒక గోపాలుడి గుడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే భగవంతుడికి ఖీరు నైవేద్యం పెడుతూ ఉంటారు. 8 కుండల్లో నైవేద్యం పెడుతూ ఉంటారనమాట. అది తీసుకొని వెళ్తుంటే అసలు మామూలుగా ప్రసాదమే చాలా ఇదిగా ఉంటుంది. దాంతోటి ఖీర్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? వాసనకే పడిపోతూ ఉంటాం. ఆ ప్రసాదాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాడంటే, భగవంతుడికి ఆఫర్ చెయ్యక ముందే ఈయనేమనుకుంటాడు, ఆ ప్రసాదం నేను ఒకసారి టేస్ట్ చూస్తే బాగుంటుంది. టేస్ట్ చూస్తే గనక నేను మళ్ళీ ఇంకో టెంపుల్‌లో పెడతానన్నమాట. అక్కడ కూడా నేను గోవిందకి, ఆయనకి ప్రసాదం చేయగలుగుతాను గదా! అని చెప్పి అనుకుంటాడు అంతే మనసులో. పైకి కూడా అనడన్నమాట. అనుకుంటాడు. అక్కడ ప్రసాదం అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత వెంటనే మనకి ఆయనకి మనసనిపిస్తుంది. అసలు భగవంతుడికి ఆఫర్ చేయకుండా నేనది టేస్ట్ చేయాలని అనుకోవడం ఏంటి? ఎంత అపరాధం కదా! భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాత మనం తినాలి. అది చేయకముందే నేను తినేస్తాను అని అనుకుంటే తప్పు. అందుకని ఏం చేస్తారంటే ఆయన బాధపడుతూ అక్కడి నుంచి టెంపుల్ దగ్గర నుంచి బయటకి వెళ్ళిపోతాడన్నమాట. తర్వాత వీళ్ళందరూ అక్కడ పెట్టి ఆఫర్ చేస్తారు. తర్వాత ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన టెంపుల్ అంతా మూసేసి డోరేసేసి ఎళ్లి పడుకుంటాడు. పడుకుంటే ఆయన కలలోకి భగవంతుడొస్తాడన్నమాట. వచ్చి మీరు 8 కుండల్లో ప్రసాదం పెట్టారు నాకు. నా పంచె వెనకాల నా కట్టిన దోవతి ఉంది గదా! ఆ దోవతి వెనకాల ఒక కుండని నేను తీసి పక్కకి దాచిపెట్టాను. ఆ ప్రసాదం కుండ తీసుకొని వెళ్లి నువ్వు అక్కడ మాధవేంద్రపురి అని ఉంటాడు. నా భక్తుడు. ఆ భక్తుడికి ఇచ్చిరా అని చెప్తాడన్నమాట. అప్పుడు వెంటనే ఆయన లేచి స్నానం చేసి భగవంతుడు కనిపించి కలలో చెప్పాడు కదా! ఇంక వెంటనే లేచి స్నానం చేసి వెళ్లి గర్భగుడి తలుపులు తెరిస్తే భగవంతుడి యొక్క ఆ పాదాల దగ్గర పంచె వెనకాల ఒక కుండ ప్రసాదం దాచిపెట్టి ఉంటుందన్నమాట ఖీర్. అది తీసుకొని ఆ రోడ్ల మీదంతా వెళ్తూ అడుగుతూ ఉంటారన్నమాట. రేమునా అంటారు ఆ ప్లేస్‌ని. అక్కడంతా అడుగుతూ ఉంటారు. మాధవేంద్రపురి ఎవరు? మాధవేంద్రపురి ఎవరు? అని అడుగుతూ ఉంటారన్నమాట. అప్పుడు తర్వాత ఆయన లేచి వస్తాడు. నేనే మాధవేంద్రపురిని అంటే, ఇదిగో నీకు గోపాల్ నీకివ్వమన్నారు. అంటే భగవంతుడు స్వయంగా అన్నమాట. ఆయన నీకు ఈ ప్రసాదం కుండ ప్రసాదం ఇవ్వమన్నారు, ఖీర్ ఇవ్వమన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్తారు. అలాగా భగవంతుడు తన భక్తుడు కోసం ఆ ఖీర్‌ని దొంగిలించాడు కాబట్టి ఆయన ఖీర్ చోరు గోపాల్ అంటారు. ఇక్కడ మనం ఈ స్టోరీ ఎందుకు చెప్పుకున్నాము అంటే, భగవంతుడికి ఆఫర్ చేయకుండా తిందాం అనుకున్నారు కదా! అది చాలా పెద్ద అపరాధం అని చెప్పేసి ఆయన ఎళ్ళిపోతారనమాట. నిజంగా మహా భక్తులనే వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే మన ఆచార్యుల్లో ఒకరున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని. ఎవరంటే శ్రీల ప్రభుపాద యొక్క గురువుగారనమాట. ఒకసారి ఆయన వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, ఏది తీసుకొచ్చినా భగవంతుడికి ఆఫర్ చేస్తాం. మనం చిన్నప్పుడు మా బామ్మ వాళ్ళందరూ అలాగే చేసేవాళ్ళు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆఖరికి ఆవకాయ పచ్చడి పెట్టినా, ఇంట్లో మురుకులు లాంటివి చేసినా కూడా ఫస్ట్ దేవుడికి ఆఫర్ చేసేదన్నమాట. ఆఫర్ చేసిన తర్వాత మాకందరికీ ఇచ్చేది. అలాగా ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారు చెప్తారట, అన్నీ ఆఫర్ చేయమంటే ఈయనేం చేస్తాడట ఒకసారి తెలియకుండా మామిడి పండు తీసుకొని తినేస్తాడన్నమాట. భగవంతుడికి ఆఫర్ చేయకుండా. అయ్యో! అదేంటి నువ్వు అలా ఆఫర్ చేయకుండా తిన్నావు అంటే, నేను భగవంతుడికి ఆఫర్ చేయకుండా తిన్నాను కాబట్టి, నా జీవితంలో ఇంకొకసారి మామిడి పండు ముట్టుకోను అని చెప్పి ఆయన శపథం తీసుకొని మామిడి పండే ముట్టుకోలేదట. అంటే శుద్ధ భక్తులు అనేవాళ్ళు ఏంటంటే, భగవంతుని కోసమే ఏం చేసినా, ఏ కర్మ అయినా ఆయన కోసమే అని చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఒక్కసారికి వదిలేసేయి కృష్ణ సారీ అని చెప్పన్నా చెప్పుకోం మనం. అది చేసేసిన తర్వాత అసలు టేస్ట్ ఎట్లా ఉందని మనకి ఆతృత ఆపుకోలేమన్నమాట. టక్కున తినేస్తాం మనం. సో, అట్లా కాకుండా మనం భగవంతుడికి ఆఫర్ చేసి మన భక్తి అనేది అలా ఉండాలి. చిన్న విషయంలోనే ప్రసాదం విషయాల్లోనే ఇలా ఉంది. మనం మిగతా విషయాల్లో ఎలా ఉంటాము అదనమాట. సో, కాబట్టి మన భోగ అనుభవం అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ భగవంతుని దానిలో ఉంచితే గనక మనము కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, మనం ఇక్కడ మనం స్టేజెస్ ఆఫ్ పతనం చెప్పుకున్నాం గదా! ఆ పతనం కాకుండా ఉండడానికి సొల్యూషన్స్ అన్నమాట. ఇవి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకా లాస్ట్ ఒక్కటే శ్లోకం ఉంది. 69థ్ శ్లోకం అది రేపు చెప్పుకొని ప్రసాదం గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ శ్లోకం అర్థమైందా? అదంతా ఏంటంటే మన ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి అనే విషయం మనం చెప్పుకుంటున్నాం. హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఇప్పటి వరకు? అసలు నన్ను డౌట్సే అడగట్లేదు మీరెవరు. సరే నేనే అడుగుతా రేపు మిమ్మల్ని అందరిని.
రేపు కూడా మాతాజీ అడగలేదంటే అడగండి మేడం. నేనే అడుగుతాను. ఆ, అడగండి హరే మేడం. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. అడిగేసి అంటున్నారా? ఆ, చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనకి 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా మాతాజీ. అవును. ఇవి ఫస్ట్ నుంచి అంటే సృష్టి అప్పటి నుంచే వచ్చినాయా మాతాజీ? లేకపోతే ఎప్పుడు ఏ కాలంలో ఎట్లా మాతాజీ? మనకి మామూలుగానే అన్ని సాంప్రదాయాలు, ఈ 4 సాంప్రదాయాలు ఎప్పుడూ ఉన్నాయి. సరేనా? ఓకే మాతాజీ. మాతాజీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2 కదా మాతాజీ మనకు రెండు 3 కదా కనపడేది మాతాజీ. ఏవి ఉన్నాయి చెప్పండి. మన బ్రహ్మ మధ్వ గౌడీ మఠం, శ్రీ సాంప్రదాయము, నెక్స్ట్ రుద్ర సాంప్రదాయము. రుద్ర సాంప్రదాయాన్ని కొంతమంది కుమార సాంప్రదాయం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడ ఇందులో తమిళనాడులో కొంతమంది చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు. కానీ అంత గొప్పగా ఇది లేదు. కానీ ఏంటంటారంటే చాలా మందికి కుమార సాంప్రదాయం అంటే కుమారస్వామి ఉన్నారు చూసారా, ఆ సాంప్రదాయం అనుకుంటారు. కానీ చతీష్ కుమారులు అనమాట సనత్ కుమార్ కదా. అది ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినారు. ఎవరు లేరు, ఎక్కువ తక్కువ. ఎవరో అక్కడో ఇక్కడో ఎవరో ఉంటారు. కానీ బాగా ఇప్పుడైతే ఉన్నదైతే శ్రీ సాంప్రదాయం ఉన్నది, బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయం. ఇది మన మరి రుద్ర సాంప్రదాయం అంటే శంకరాచార్యులదా మాతాజీ? శంకరాచార్యులది ఉంటుంది. శంకరాచార్యులు కూడా కాదు కానీ అంటారు. వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అంటే శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా. మాతాజీ కొంచెం రేపు మీకు కుదిరినప్పుడు ఇవాళైనా రేపైనా ద్వైతం, అద్వైతం, విశిష్ట కొంచెం వాటి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా మాతాజీ? వాటి గురించా నెక్స్ట్ మండే చెప్తాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఎందుకంటే రేపు ప్రసాదం గురించి చెప్దామని చెప్పి ఆల్రెడీ మనం అనౌన్స్ చేసేసాం కదా. అందరు చాలా మంది డౌట్లు పెట్టుకుని ఉన్నారు. మేబీ రేపు అందరు క్లాసులో నా మీదకి ప్రశ్నల వర్షం కురిపిస్తారేమో చూద్దాము. చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నారు నిన్న కూడా. సో మనం మెసేజ్ పెడదాం. మరి రేపటి మెసేజ్ లో ప్రసాదం గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పి పెట్టేయండి పద్మజ మాతాజీ. అందరినీ జాయిన్ అవ్వమనండి. ఎవరెవరికన్నా మన క్వశ్చన్స్ ఉన్నా సరే వచ్చి జాయిన్ అవ్వమని చెప్తాం. సరేనా? హరే కృష్ణ మాతాజీ. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి జాయిన్ అవుతానన్నది. దీనిలో ఎలా జాయిన్ కావాలంట? మీరు నెంబర్ నాకన్నా పెట్టండి, పద్మజ మాతాజీకి పెట్టండి, తన గ్రూప్ లో యాడ్ చేస్తారు. సరేనండి, చేసి పెడతాం. థ్యాంక్ యూ. సారీ ఏమనుకోవద్దు. నాకు సాటర్డే సండే అయితే ఫుల్ బిజీ అయిపోతున్నాను. ఒక్కొక్కప్పుడు క్వశ్చన్స్ పెట్టలేకపోతున్నా. మొన్న 2 రోజులు పెళ్లికి వెళ్ళొచ్చాము, తర్వాత సినిమాకి వెళ్ళొచ్చాము, తర్వాత ఎగ్జామ్ కి చదువుకుంటూ ఉన్నాను. వీళ్ళకపోయింది. కాకపోతే ఈ వారంలో మనం 3rd చాప్టర్ స్టార్ట్ చేసే లోపల 2nd చాప్టర్ ఫినిష్ చేస్తాం. సరేనా? క్వశ్చన్స్ అలాగే పెడతాను అందరికి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ ఆవిడ నెంబర్ పెట్టారు, నోట్ చేసుకోండి. మరొక్కసారి నంబర్